పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు తగ్గుతాయని, దోమలు లేని సమాజం ఏర్పడుతుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి మండలం రుద్రకోటలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో మానవహారం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను సేకరించి అందుకు ప్రతిఫలం సరుకులు ఇచ్చే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీరు, తిండి, పీల్చే గాలి స్వచ్ఛంగా ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని ఎమ్మెల్యే చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, ఉప్పాల దినేష్, పంచాయతీ అభివృద్ధి అధికారి బి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలని, పరిశుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఏ ప్రాంతాలైతే పరిశుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో జబ్బులు తగ్గుతాయని, దోమలు లేని సమాజం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, వారు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందరి లక్ష్యం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మనిషికి జబ్బులకి ప్రధానమైన కారణం పరిసరాలు. తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఈ 3 వల్ల మనిషి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. తాగే నీరు ఈరోజు శుద్ధి చేసి తాగుతున్నాం, తినే తిండిని ఉడికించుకొని తింటున్నాం. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో పీల్చే గాలి, అపరిశుభ్రమైనటువంటి గాలి పీల్చడం, ప్రకృతిలో వ్యర్థ పదార్థాల యొక్క స్మెల్ను మనం స్వీకరించడం, వీటి వల్ల మనకి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలను శుభ్రంగా పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో పాతి పెడితే 100 సంవత్సరాలైనా కూడా ఆ ప్లాస్టిక్ కరిగిపోవటం లేదు. అందుకనే వాటి వల్ల విష పదార్థాలు మనం తినే తిండిలో కలిసిపోతున్నాయి. అందుకనే ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల ముందుకు రావటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేసేది, ఎవరి ప్రాంతాలను వాళ్ళు పరిశుభ్రపరచుకోగలిగితే, ఎవరు ఈ ఇళ్ల ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ఇళ్లలో ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ పరిసరాలను శుభ్రపరచుకునే దానికి ప్రభుత్వంతో చేతిలో చేయి వేయండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, తినే తిండి టైంలో తప్పకుండా అందరూ కూడా హ్యాండ్స్ను వాష్ చేసుకోవాలని, టాయిలెట్కి వెళ్ళొచ్చినప్పుడు కూడా అందరూ చేతులు వాష్ చేసుకోవాలని పిల్లలందరికీ కూడా సూచిస్తూ, ఈ మంచి లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే మనం మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉండగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టిన వ్యక్తి పరిపుష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మన చేతిలోనే మన జీవితం ఉంది. కాబట్టి
మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుదాం. ఈ ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదాం. తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.